హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు నేను ఒక బుక్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇది రివ్యూ అని చెప్పడానికి లేదు కానీ, ఎందుకంటే ఒక పుస్తకం గురించి రివ్యూ ఇవ్వాలంటే మనకి ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సో నా ఒపీనియన్స్, నా వ్యూస్, నస్ రివ్యూస్ అయితే చెప్పబోతున్నాను. ఈ బుక్ వచ్చేసి 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. రైటర్ వచ్చేసి రవి మంత్రి గారు. ముందుగా బేసిక్ నుంచి ఈ బుక్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను నేను. ఈ బుక్ వచ్చేసి 200 రూపీస్. నేను దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ముందు ఈ వీడియో మొత్తం చూడండి. ఈ బుక్ వచ్చేసి 200 రూపీస్. రైటర్ వచ్చేసి రవి మంత్రి గారు. ఈయన స్వస్థలం కాకినాడ, ప్రస్తుతం డబ్లిన్ ఐరాన్లో ఉంటున్నారు. సో ఇది ఇంకా మెయిన్ మెయిన్ ఇది చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా ఒరిజినల్ పబ్లిష్ అయింది 2023లో. జూలై జూలై 2024కి వచ్చేసి నైన్త్ ఎడిషన్ దాకా వెళ్ళింది. ఈ బుక్ పబ్లిషర్స్ వచ్చేసి ఇంత చూశాను నేను, అజూ పబ్లికేషన్స్, పేపర్ బ్యాక్, అజూ పబ్లికేషన్స్. ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఇంకా ఇంకా బేసిక్గా మనం మెయిన్గా వెతికేది ఏంటంటే, మన సైకాలజీ తెలుసు. మనం పెట్టే ప్రైజ్కి అది వాల్యూ కాదా అని చూస్తాం. 100 రూపాయలకి కిలో రావాలని, 200కి 2 కిలోలు రావాలని, అలా అలా మైండ్ సెట్ మనకు నార్మలే. సో అందుకని చెప్పేది ఏంటంటే, మనకి 200 రూపాయలకి 194 పేజెస్ వస్తున్నాయి. అంటే బుక్ వచ్చేసి ఇంకా ఎక్కువ పేజీ ఉంది. బుక్ వచ్చేసి మొత్తం చదువుకోవాలంటే ఇంకో 6 పేజీలు ఎక్స్ట్రా వేసుకోండి. కానీ కథ వచ్చేసి 6 కాదు, ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి. 200 రూపాయలకి మీకు మోర్ దెన్ 200 పేజెస్ వస్తాయి. అంటే ఒక పేజీకి ₹1 చొప్పున. ఒక పేజీ ఈజ్ ఈక్వల్ టు ₹1. కానీ ఒక పేజీ ఈజ్ ఈక్వల్ టు లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడి రాసింది మనం 200 రూపాయలకి, పేజీకి రూపాయి చొప్పున మనం అయితే తీసుకోగలం. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం తీసుకోగలం అన్నమాట. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇది ఎలా ఉందంటే, ఈ కథ కంటే కూడా ఆయన రాసిన డైలాగులు కానీ, రాసిన సన్నివేశాలు, ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్, సౌలు, అదంతా మనం ఫీల్ అవుతాం. సో అప్పుడు ఏంటంటే, అసలు ఒక రకమైన మంచి అనుభూతి. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు పుస్తకం చదివాను. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా ఉంది. ఎన్నో 10,000 పైన ఎంతో బుక్స్ సెల్ అయ్యాయి. ఇది టాప్ ప్లేస్లో ఉంది బెస్ట్ సెల్లర్గా. అసలు చాలా బాగా రాశారు. రైటర్ చాలా బాగా రాశారు ఈ కథని. ఇది మొత్తం ఏంటంటే, ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మన కథ అయితే రన్ అవుతుంది. చాలా బాగుంది. అసలు తక్కువ క్యారెక్టర్స్. నేను దీని జస్ట్ బ్రీఫ్గా కొద్దిగా చెప్తాను. అంటే అసలు ఇదేంటి అంటే, నేను యాక్చువల్గా ఈ బుక్ తీసుకునేటప్పుడు నా మైండ్లో ఒకటి ఉందన్నమాట. అది కాదు, అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా, కానీ ఇది చదివిన తర్వాత ఫుల్ సాటిస్ఫై. అసలు ఏంటి దీని కథ అని చెప్తే, ఒక ఉమెన్ మదర్ అయిన తర్వాత తన ఏదైతే లైఫ్ ఉందో అది మిస్ అయిపోతుంది. అంటే ఎంతైనా ఒక అమ్మాయి కదా. ఆ అమ్మాయి పెళ్ళి కాకముందు ఎంత హ్యాపీగా ఉండేది. పెళ్ళైన తర్వాత బాధ్యతలు వచ్చి, అది మొత్తం పిల్లల్ని పెంచి, వాళ్ళని పోషించి, పెద్ద చేసి, తన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేస్తుంది. తనకి మళ్ళీ ఏదైతే లైఫ్ తను పోగొట్టుకుందో అది మళ్ళీ తనకి వచ్చేటప్పుడు తను ఎలా ఫీల్ అయింది, ఆ లైఫ్ తనకు మళ్ళీ వస్తే ఎలా సంబరపడిపోయింది. ఇంకా చెప్తే రివీల్ అయిపోయింది అన్న ఎంతో నేనేం కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. స్పాయిలర్స్ అయితే ఉన్నాయి. ఒక తల్లి, ఒక కొడుకు, వాళ్ళ మధ్య జరిగిన కథ ఇది గుర్తుపెట్టుకోండి. ఒక తల్లి, ఒక కొడుకు, వాళ్ళ మధ్య జరిగిన కథ ఇది. దాంట్లో కొద్దిగా ట్విస్ట్తో సెకండ్ హాఫ్ ఉంటుంది. ఇది మొత్తం చదివాను, నాకైతే బాగా నచ్చింది. తెలుగు మాటలు మొత్తం అంతా బాగుంది. మీకు చాలా నాలెడ్జ్ వచ్చింది. కొన్ని సీన్స్లో, సన్నివేశాల్లో అయితే అసలు మైండ్లో రన్ అవుతుంది కదా చదివేటప్పుడు. అది ఇన్వాల్వ్ అయిపోయి నెక్స్ట్ ఏమవుతుంది అసలు అలా అవ్వకూడదు, ఇలా అవ్వకూడదు. అసలు చాలా బాగా రాశాడు రవి మంత్రి. అసలు ఎక్స్ట్రాడినరీ రాశాడు ఆయన.
కాకపోతే మనకేంటంటే మనం సినిమా పిచ్చోళ్ళం కదా! సినిమాలు ఎక్కువ చూస్తాం కదా! సో, ఈ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, 'రాజా రాణి' మూవీకి అలా అలా పైపైన 'బాడీగార్డ్' మూవీ ఉంది కదా! దాంట్లో అక్కడక్కడ అలా చినికి హ్మ్. 'రాజా రాణి' మూవీకి 'బాడీగార్డ్' కలిపి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మనం. 'రాజా రాణికి' 'బాడీగార్డ్' కలిపి అలా అలా చినికి సినిమా అయితే బుక్ అయితే చాలా బాగా రాశాడు ఆయన. సటైరిక్ కాదు గానీ ఒరిజినల్‌గా అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగా నచ్చింది. అసలు మంచి ఫీల్ అయితే ఉంది. అంటే డైరీ బేస్ చేసుకొని 'బాడీగార్డ్' అలా వచ్చింది. 'రాజా రాణి' అనేది మీకు తెలిసిపోయిద్ది. కానీ దానికి అది జస్ట్ ఇన్స్పిరేషన్. తస్కరించడమైనా ఇన్స్పిరేషన్ ఏదైనా కానీ ఈయనైతే ఎక్స్ట్రార్డినరీగా రాశాడనమాట ఈ బుక్. దీంట్లో తెలుగు కామెడీ అంటే తెలుగు పదాలు ఓ సీన్ ఉంటుంది. హ్మ్. ఈవిడ పేరు స్పాయిలర్ అంటే దీంట్లో మెయిన్ క్యారెక్టర్ పేరు సారిక. కా వాళ్ళిద్దరి చెల్లెల పేరు రాధిక, హారిక. సో, మెయిన్ లీడ్ అంటాడనమాట. ఇంకో అమ్మాయి పుడితే తన పేరు జద్దిగని పెట్టేవాళ్ళ అని. అంటే తెలుగులో ఉన్న చమత్కారం మొత్తం దీంట్లో ఆయన మాక్సిమం చాలా సీన్‌లో అంత బాగా రాశాడు. నాకైతే ఈ బుక్ చాలా బాగా నచ్చింది. కంటే లోపల ఉన్న కంటెంట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ ఈ బుక్ డిస్క్రిప్షన్ అయితే మీకు ఇస్తాను. కావాలంటే చూడండి. తీసుకోండి. 200 రూపీస్‌కి ఇది బుక్ వర్త్. రైటర్ ఎక్స్ట్రార్డినరీ రాశాడు. కొన్ని సీన్స్ అయితే మీకు అసలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు మీరు. మామూలుగా కాదు ఇన్వాల్వ్ అయిపోతారు అసలు. అంత బాగా రాశాడు. ఇంకా అన్నీ రివీల్ అయిపోతాయని చెప్పి ఇంకేం చెప్పట్లేదు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ అసదుద్దీన్ ఎంకామ్.